హాయ్ హలో అస్సలం వాలేకుం. ఈరోజు మసాలా వడ గుడ్డు పులుసు చేస్తున్నానండి. కావలసిన పదార్థాలు చూద్దాము. వడలు ఒక 4, టమోటాలు ఒక 2, ఎర్రగడ్డలు ఒక 2, చింతపండు తగినంత, గుడ్లు 2, మిరప్పొడి 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, పసుపు పొడి 1 టీ స్పూను, తగినంత ఉప్పు, కరివేపాకు, ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, తగినంత నూనె. ఉడికించిన గుడ్లు 2 అండి, పక్కన పెట్టుకున్నాము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని తగినంత నూనె వేసుకుందాము. ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర వేసేస్తాము. ఎర్రగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకుంటాము కొద్దిగా. ఆ తర్వాత కరివేపాకు వేసి కొద్దిగా దూరగా వేయించుకుందాము. దూరగా వేయించుకున్నాక టమోటాలు వేసుకొని మెత్తపడినాక చూడండి బాగా మెత్తపడిపోయినాయి. తర్వాత మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి అంతా వేసేస్తామండి. వేసుకున్నాక పచ్చివాసన పోయినాక చూడండి రెడీ పోయింది. తగినంత ఉప్పు వేసుకుంటాము. ఆ తర్వాత మసాలా బాగా రెడీ అయిపోయింది చూడండి. నూనె పైన వచ్చేసింది, మసాలా ఫ్రై అయిపోయింది బాగా. మసాలా రెడీ అయిపోయిందండి. చింతపండు పులుసు వేసేస్తాము. మీకు ఎంత పులుసు కావాలో అంత పులుసు వేసుకోండి, తగినంత మీకు. చూడండి ఒక 10 నిమిషాలు బాగా మరిగినాయి. ఇప్పుడు వడలు వేసేస్తాము. చూడండి నేను 4 వడలు వేసుకున్నానండి. చూడండి బాగా మరిగినాయి. ఒక 5 నిమిషాల తర్వాత ఉడికించిన గుడ్లు ఉంటాయి కదండి, పక్కన పెట్టుకుని మేము ఆ 2 గుడ్లు వేసేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనిద్దాము. రెడీ అండి, మసాలా వడ గుడ్లు పులుసు రెడీ అండి. వేడిగా మసాలా వడ గుడ్లు పులుసు రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.